జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అబ్బా అన్నీ రెడీ అయిపోయాయి. శ్రీజని పిలిస్తే కిచెన్ లోనే తినేస్తుంది. తనంత ఆకలితో ఉంది. సంధ్య గారు మీరు తొందరగా రండి. ఎక్కడికి రాజేష్ గారు? చెప్తాను కదా, ముందు మీరు రండి. అయ్యయ్యో అలా కాదండి, అక్కడ అందరూ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి. అబ్బా అవన్నీ వింధ్య చూసుకుంటుందిలేండి. ముందు మీరు రండి. వింధ్య నువ్వు చూసుకో. అది కాదు. రండి. అయ్యయ్యో రాజేష్ గారు ఏమైంది? ఏంటి హడావిడి? మీ పాపను చూడండి ఎంత అందంగా ఉందో. మీరే కదా రెడీ చేశారు? అవును, మీరేగా స్నానం చేయించి రెడీ చేయమని చెప్పారు. అలా చేయించారు కాబట్టే పాప మా అమ్మతో నాకొక ఫోటో కూడా లేదు, ఒక ఫోటో తీయి డాడీ అని నన్ను అడిగింది. పాప మిమ్మల్ని అడిగిందా? చిట్టితల్లి నన్ను అడిగినా నేను నా చిట్టితల్లికి చెప్పినా ఒకటే కదండి. పాపనెత్తుకోండి, మీ ఇద్దరిని అందంగా నేను ఫోటో తీస్తాను. అయినా అవన్నీ ఎందుకండి, వద్దండి ప్లీజ్. అదేం కుదరదు. మీ పాపతో మీకు కనీసం ఒక్క ఫోటో దిగాలని లేదా? చెప్పండి. నాకు తెలుసు తల్లి మనసేంటో. ఇంకా మీరేం ఆలోచించొద్దు. తీసుకోండి పాపని. గేమ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ప్లే చేయాలి, వాళ్ళతో ఆడుకోవాలి. సంధ్య గారు అలా కాదు, ఇటు చూడండి. ఇటు కొంచెం. పాపని ఇలా పట్టుకోండి. స్మైల్ ఇవ్వండి. ఎస్. ఏంటి, సంజయ్ని తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తున్నాడా? ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అనుకున్నా. అబ్బా అద్భుతమైన అవకాశం మౌనిక, అస్సలు వదలకూడదే. బావా బావా, ఏంటి సంజయ్ని అందంగా ఫొటోస్ తీస్తున్నావా? కనిపించడం లేదా? పాపతో ఫోటో షూట్ చేస్తున్నాను. ఓ సారీ సారీ సారీ. అయినా నీ మనసు ఎంత మంచిది బావా. సంజయ్కి బిడ్డ లేదని వింజ బిడ్డని తనకిచ్చి ఫొటోస్ తీస్తున్నావా? వెరీ నైస్. కంటిన్యూ బావా, కంటిన్యూ. సంజయ్ గారు పాపను అలాగే పట్టుకుని స్మైల్ ఇవ్వండి. నేను చెప్తా. ఇలా 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 పట్టుకోండి పాపని. సూపర్. ఇప్పుడు తీయండి బావా, ఇప్పుడు తీయండి. కొంచెం నవ్వండి, స్మైల్ ఇవ్వండి. ఏది? హాయ్ హాయ్. మీరు తీయండి బావా ప్లీజ్. హాయ్. నిజంగా బావకి నువ్వంటే భలే ఇష్టం, చాలా అభిమానం. అంతే కదా బావా? అవును, మంచి అభిప్రాయము అభిమానము ఉన్నాయి. చూడ్డానికి అసలు నాకే భలే ఆనందంగా ఉంది బావా. సంజయ్ కళ్ళల్లో ఈ ఆనందం చూడ్డానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా. తన కోసమే 2 కుటుంబాలని కలిపి ఈ ఇంటికి భోజనానికి కూడా తీసుకొచ్చావు. తను బాధపడితే నువ్వు అస్సలు చూడలేవు. అంతే కదా బావా?
సంధ్య అంటే నీకు ఎంతో స్పెషల్. ఎంత కన్సర్న్ చూపిస్తావు. నువ్వు సూపర్ బావా. మీ బిడ్డని తల్లి వెందితో ఫొటోస్ తీస్తే కొత్త ఉంది చెప్పు. ఇలా సంధ్యతో తన బిడ్డలా ఫోటోషూట్ చేయడంలోనే నువ్వు తన గురించి ఎంత లోతైన మనసుతో ఆలోచిస్తున్నావో అర్థమవుతుంది. నువ్వు గ్రేట్ బావా. సారీ 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 బావా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ ఇద్దరు క్యారీ ఆన్. బాగా ఫొటోస్ తీయి. నాకు తెలుసులే, నువ్వు తీస్తావులే. సంధ్య గారు, తను అలాగే అంటుందిలేండి. మీరు చూడండి. రాజేష్ గారు ఇంకా చాలు. అయ్యో, కొన్ని ఫోటోలే తీశాను. పాపని ఎత్తుకున్న మీరు అమ్మలాగా నిండు చందమామలాగా ఉన్నారు. స్మైల్, కమాన్. ఇలా పక్కకు రండి. స్మైల్. జై రాజేష్, ఏమైంది? ఎవరో వచ్చారు కదా, ఎవరతను? అదేం లేదమ్మా, ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాడు, అంతే. శ్రీకర్, మీ చేనేత బిజినెస్ ఎలా ఉంది? భోజనాలు రెడీ అయిపోయాయి. మీరందరూ వస్తే వడ్డించేస్తాను. అమ్మయ్యా, రెడీ అయిపోయాయా? పదండి పదండి, అందరం ఒక పట్టు పడదాం. ఆంటీ రండి. శ్రీజ ఎక్కడా? ఇప్పటి వరకు ఆకలి ఆకలి అంది కదా. అన్నయ్య, నేను ఇక్కడే ఉన్నా, మీరే లేట్. రండి రండి. అదిగో అక్కడే ఉందిరా, పద వెళ్దాం. సంధ్య గారు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అయ్యో పర్వాలేదు రాజేష్ గారు, అలా ఏం కాదు. అలా ఏం కాదు, రండి. అరే కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా, కూర్చోండి. చాలు. అలా ఏం కుదరదు. ఈరోజు మీ ఫ్రెండ్ వాటా కూడా మీరే తినాలి. ప్రజెంట్లో నవ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ నాకు ఫ్యూచర్లో జరగబోయే గొడవలు కనిపిస్తున్నాయి.